మనిషే లేడా అసలు? క్రీస్తు అనే వ్యక్తే లేడా? క్రీస్తు అనేటువంటి వ్యక్తి సృష్టింపబడ్డాడు. ఎందుకు సృష్టింపబడ్డాడు అంటే ఆ! యూదులు రోమన్ ప్రభువుల మీద మాటి మాటికి దండ ఎత్తుతూ ఉంటే ఓకే. ఈ వీళ్ళ యొక్క ఆగడాలను తట్టుకోలేక హ్మ్. క్రీస్తు అనేటువంటి పాత్రను సృష్టించి హుహుహు. ఇతను దేవుని కుమారుడు అని మధ్యవర్తిగా పెట్టి యూదులను అంచారు. ఓకే. దానికోసం రోమన్లు సృష్టించినటువంటి పాత్ర క్రీస్తు. నిజం దేవుడుకు నిజం పల్లె పెరుగంటారు. తర్వాత క్రీస్తుకు శిక్ష వేయమని సిలువ వేయమని చెప్పింది కూడా యూదులే. ఆ! అర్జీ పెడతారు పోయి. ఆహా! ఈయన పాత నిబంధనలను తిరస్కరిస్తున్నాడు. హ్మ్. తర్వాత తిరస్కరించడమే కాకుండా విశ్వసించడం లేదు. హ్మ్. కాబట్టి ఇతన్ని సిలువ వేయమని చెప్పేసి ఆయన మీద కంప్లైంట్ చేస్తారు యూదులే. ఓకే. ఈయన యూదుడే. ఆఫ్‌కోర్స్. ఆయన టీమ్‌లోనే ఒకడు కంప్లెయింట్ చేస్తాడు గదా! లాస్ట్ సప్పర్ ఏదో. హ్మ్. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే యూదులకు దేవుడు యెహోవా యెహోవాను క్రీస్తు ఒకరు కాదు. కాదు. కానీ నువ్వు డైరెక్ట్గా యెహోవాను నమ్మడానికి లేదు, ఆ! విశ్వసించడానికి లేదు. క్రీస్తు ద్వారా యెహోవాను నువ్వు నమ్మాలి. ఓహ్! ఎందుకంటే గోడల మీద అన్ని చోట్ల చూస్తా. యెహోవా నిన్ను కాపాడతాడు, యెహోవా వస్తున్నాడంటే ఈయనే అనుకుంటున్నా నేను. క్రీస్తు ద్వారా నువ్వు యెహోవాను నమ్మాలి. నువ్వు డైరెక్ట్గా యెహోవాను నమ్మడానికి లేదు. ఓహ్! అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. ప్రధానమైన విషయం అన్నగారు. మత మార్పిడుల విషయం. ఊకే గోల గోల చేస్తుంటారు. అయి మతం మార్పిస్తున్నారని. తప్పేంటి నాకంటే ఎప్పటినుంచో ఉన్న డౌట్ ఏంటంటే, మన వ్యక్తి స్వేచ్ఛ, ఓకే. మత స్వేచ్ఛ ఉంది. మన ఇష్టమైన భావాల్ని మనం ఎంచుకునే, ఇష్టమైన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది. డబ్బులిచ్చి మతం మారితే ఏంటి? డబ్బులు ఇయ్యకుంటే మతం మారితే నీకేంటి? అసలు దీని మీద ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది? నీవు మొదట ఒక మతంలో పుట్టి ఉంటావు. హ్మ్. కొంతకాలం ఆ మత యొక్క సాంప్రదాయాలు పద్ధతులను పాటించి ఉంటావు. నీ తల్లిదండ్రుల రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటుంది. నీకు ఒక ఇంటి పేరు ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మతం మార్చడం వల్ల మీ మతం మార్పు చేసుకోవడం వల్ల ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఓకే. మతం మారిన వాడికి కొత్త మతంలో ఒక మత్తు కనిపిస్తుంది. హ్మ్. వాడు ఆ మతాన్ని అనుసరించడం కంటే విడిచిపెట్టినటువంటి మతం మీద విపరీతమైన ద్వేషాన్ని కక్కుతాడు. అవును. దీన్ని అనుసరించడు వాడు. అవును. కరెక్టే. వారికి ఈ మతం మారాడు, ఆ మతాన్ని పద్ధతిగా అనుసరిద్దాం, ఆ మతంలో ఉన్నటువంటి సంప్రదాయాలు పాటిద్దాం అనేటువంటి ఆలోచన కంటే కూడా వదిలేసిన మతాన్ని తిట్టుకుంటూ కూర్చోవడమే వాడి జీవిత పరమావధి. హ్మ్. నేను ఎందుకని చెప్పేదానంటే, మీరు మతం మార్చుకోదలుచుకుంటే మొదట మీ బ్లడ్ గ్రూప్ను మార్చుకోండి, ఓహ్! తర్వాత మీ అమ్మను మార్చుకోండి, తర్వాత మీ నాన్నను మార్చుకోండి, తర్వాత మీరు మతం మారండి. సాధ్యం కాదుగా. ఎవరికి ఇబ్బంది లేదు. హ్మ్. నువ్వు దేవుణ్ణే మార్చుకునేటప్పుడు వీళ్ళని మార్చుకోవడం మీద సమస్య ఉంది. హ్మ్. మీ పేర్లేమో అవే ఉంటాయి, బెనిఫిట్లు ఏమో అవే కావాలి. మతం మారుతావు, మారిపోయిన మతాన్ని సరిగ్గా నువ్వు పాటించవు. ఏ మతాన్ని అయితే నువ్వు విడిచిపెడతావో ఆ మతాన్ని తిట్టుకుంటూ కూర్చుంటావు. ఇదేనా మతం మార్పిడి? హ్మ్. ఎందుకండి? నాకు అర్థం కాదు. ఓకే. నీవు ఏ మతంలో పుట్టావో ఆ మతంలో ఉన్నటువంటి సుగుణాలను ప్రేమించు. ఆ మతంలో స్వధర్మం గొప్పది, పరధర్మం కాదు. స్వధర్మం గొప్పది. కాబట్టి మత మార్పిడులను నేను అంగీకరించను. మహాత్మా గాంధీ కూడా అంగీకరించలేదు, ఎవరు అంగీకరించలేరు. మనది సనాతన ధర్మం. అసలు నిజానికి మనది హిందూ మతమే కాదని చెప్తారు చాలామంది. సో మన సనాతన ధర్మానికి, క్రైస్తవానికి, ఇస్లాంకు మధ్య వైరుధ్యం ఏంటి అసలు? అంటే మనం బహుళ దేవతలను ఆరాధిస్తాం. వాళ్ళు అసలు కొందరికి దేవుడే లేకుండా ఉంటుంది. ఏంటి వీళ్ళ మధ్య ఉన్న ఈ వైరుధ్యాలకి సంఘర్షణ కారణం ఏంటి అసలు? సంఘర్షణ కారణం ఏం లేదు. నీవు దసరా అంటే ఏందో అడిగితే నేను చెప్పగలుగుతా. సంక్రాంతి అంటే ఏంది అని నువ్వు అడిగితే చెప్పగలుగుతావు. అవును. హిందూ మతాన్ని గురించి అడిగితే నేను చెప్పలేను. ఎందుకంటే ఇది ఎవరో ఒక వ్యక్తి స్థాపించి ఒక చోట ఆగిపోయిన మతం కాదు. ఒక జన్మ కష్టపడినా నేను చెప్పలేను. నాకు ఒక 2 నెలలు అవకాశం ఇస్తే మొత్తం నీ క్రైస్తవం ఏందో బయట పెట్టగలుగుతా, నీ ఇస్లాం ఏందో బయట పెట్టగలుగుతా. 2 నెలలు ఎనఫ్. ఒక జన్మ కాదు, 10 జన్మలు ఎత్తిన హిందూ మతాన్ని గురించి చెప్పలేను. అంత అద్భుతమైంది. ఎంత అద్భుతమైందంటే, ఎంత సౌకర్యవంతమైన మతం అంటే సనాతన ధర్మం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని చెప్పేసి
దేవతలను నిద్ర నుంచి మేల్కొల్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి మతం. జోజో ముకుంద లాలి పరమానంద అని చెప్పేసి, అయ్యా పొద్దున్న నుంచి పాపం మమ్మల్ని పరిపాలించి అలసిపోయినాం, నిద్రపోమని చెప్పేసి జోకట్టి దేవతలనే జోకట్టేటువంటి అద్భుతమైనటువంటి మతం. కోపం వస్తే తిట్టుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి మతం. ఎట్లా? నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను, సేవలు చేశాను, ఇట్లా తిట్టుకోగలుగుతాం. ఆర్తి కలిగితే భగవంతుణ్ణి పిబరే రామరసం అని పాడుకోగలుగుతాం. ఇంత సౌకర్యవంతమైనటువంటి మతం, దేవతలతో సంభాషించగలిగేటువంటి మతం, దేవతలను మేల్కొల్పి నిద్రపుచ్చగలిగేటువంటి మతం, నిందాస్తుతి కూడా చేయగలిగే మతం ఏది ప్రపంచంలో. ఇతర మతాలన్నీ కూడా ఈ యొక్క మహాసముద్రంలో నుంచి తలా ఒక బిందె చెంబు నీళ్లు తీసుకుపోయినాయి. ఓకే. ఈ సముద్రం మాత్రం ఎప్పుడు తరిగిపోదు. మీరు ఇంకా నీళ్లు కావాలో తీసుకోండి, ఈ మతం మాత్రం తరిగిపోదు. సముద్రం ఇది నిండుకుండా అది చెప్పగలుగుతాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక భారతదేశాన్ని అవమానించేలాగా, హిందూ మతాన్ని అవమానించేలాగా, హిందూ సంస్కృతిని, పండగల్ని, ఆచారాలని అగౌరవపరిచేలాగా, అవహేళనపరిచేలాగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు హిందూ మతానికి ప్రధాన శత్రువులు హిందువులే. అవునా? హిందువుల్లోనే నాస్తికులు ఉన్నారు, అవును. హిందువుల్లోనే కమ్యూనిస్టులు ఉన్నారు, హిందువుల్లోనే సూడో సెక్యులరిస్టులు ఉన్నారు, హిందువుల్లోనే చెడిపోయిన చరిత్రకారులు ఉన్నారు. వీళ్ళంతా హిందూ ద్రోహులే. కాబట్టి ఎప్పుడు హిందూ మతాన్ని అవమానించాలా, హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడాలా, అప్పుడే నాకు పెద్ద విలువ వస్తుంది అంటారే తప్ప ఇస్లాం జోలికి క్రైస్తవం జోలికి పోరు. ఆ మతాల్లో అవలక్షణాలను అసలు పట్టించుకోరు. ఎప్పుడు హిందూ మతం మీద పడి ఏడ్చడం తప్ప అంత మించి వేరే దారి లేదు. ఇది ఒక పెద్ద కుట్ర. అవునా? పెద్ద కుట్ర. ఇప్పుడు భారతదేశంలో 80 కోట్ల మంది హిందువులుంటే దాంట్లో ఒక 30 కోట్ల మంది నాకు తెలిసిన మటుకు నాస్తికులు, కమ్యూనిస్టులు, జన విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సూడో సెక్యులరిస్టులు, హిందూ మతం అంటే నచ్చని వాళ్ళు, మత మార్పిళ్ళు చేసుకొని పోయి హిందువులను నటిస్తున్నటువంటి వాళ్ళు, అంతా వీళ్ళు 30 కోట్ల మంది ఉన్నారు. నీకు ఇస్లాంలో ఒక్క నాస్తికుడు కనపడ్డు, క్రైస్తవంలో ఒక నాస్తికుడు కనపడ్డు, క్రైస్తవంలో కమ్యూనిస్టులు కనపడరు, ఇస్లాంలో కమ్యూనిస్టులు కనపడరు, సెక్యులరిస్టులు కూడా కనపడరు, ఇస్లాంలో కనపడరు, ఈ అవలక్షణాలన్నీ ఉన్నటువంటి దౌర్భాగ్యమా లేదంటే గొప్ప విషయమా? ఇది దౌర్భాగ్యమే, అంతేనా? ఒక ఫ్యాషన్. ఇప్పుడు నిన్ను కన్నతల్లిని నువ్వు అనాథాశ్రమంలో విడిచిపెడితే ఎంత పాపమో, నువ్వు పుట్టిన దేశాన్ని, నువ్వు జన్మించినటువంటి మతాన్ని విమర్శించడం, తక్కువ చేసి మాట్లాడడం కూడా అంతే పాపం. రైట్. సో అంతేకాకుండా అదొక్కటే కాదు, జాతీయ గీతాలు, ప్రార్థనలు, వీటిని కూడా అవమానిస్తున్నారు, వీటిని కూడా వివాదాస్పదం చేస్తున్నారు. దీని వెనుక రాజకీయపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏకంగా చూస్తే ఇది దేశ సమగ్రతకే ముప్పు కదా. ఎందుకు ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ స్పందిస్తూనే ఉన్నారు, కానీ ఎవరికి వాళ్ళు హిందూ మతంలో ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళ గడప వరకు వచ్చేంత వరకు సమస్యకు పరిష్కారం వాడు ఆలోచించారు. పక్కింట్లో ఒక సమస్య మనకి ఎందుకు లేదు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు సరస్వతి ప్రార్థన, వందే మాతరం, జనగణమన, ఇవి మేము పాడము అని మైనారిటీలు, అటు క్రైస్తవులు కానీ ఇట్లు ముస్లింలు కానీ మొరాయిస్తే, మేము పాడము, మేము పాటించము, మేము జనగణమనకు లేయము, వందే మాత్రం పడాల్సిన అవసరం మాకేమొచ్చింది అని వాళ్ళు అంటే ఏం చేశారు? అదే అంటున్నా, మనం అశక్తులం. ఎందుకంటే దానికి ఒక చట్టం లేదు. అరే ఈ దేశం నీది, ఈ దేశాన్ని గౌరవించు, ఈ దేశ గీతం అది, ఇది జనగణమన. సరే వందే మాత్రం అంటే పక్కన పెట్టు, సరస్వతి ప్రార్థన అంటే పక్కన పెట్టు, జనగణమన పాడడానికి కూడా నీకు ఇష్టం లేదంటే ఈ దేశంలో పుట్టి ఈ జాతీయ గీతాన్ని నేను లేయను అంటే కదా ఎంత అవమానించినట్టు. దారుణం అది.
ఎవరి వల్ల ఎంత జరుగుతుంది? ఈ దేశ రాజకీయ నాయకుల వల్ల ఎంత జరుగుతుంది.